హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 10,676 బ్యాంకు ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయండి. అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఏ జిల్లాలో ఏ బ్యాంకులో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే వివరాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్యాంకు ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. 10,676 సెంట్రల్ వైజ్గా. సో చాలా బిగ్ నోటిఫికేషన్ అండి ఇది. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. వెబ్సైట్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో వెబ్ పేజ్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు వెబ్ పేజ్లో చూడండి. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్ని, అదేవిధంగా వెబ్సైట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాగ్రత్తగా పరిశీలించుకోండి ఒకసారి అప్లై చేసే ముందు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, అదే మనకి ఐబీపీఎస్ అండి. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకులో 10,676 పోస్టుల భర్తీకు దరఖాస్తుల ప్రక్రియలు ప్రారంభమైనవండి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ 1, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్లో భర్తీ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఈ పోస్టులకు భర్తీ చేస్తున్నట్టు ఐబీపీఎస్ అయితే తెలిపింది. హైదరాబాద్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వరంగల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు, గుంటూరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చండి. 2021 జూలై 28లోగా అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలకు ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ ద్వారా కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్, మరిన్ని వివరాలన్నీ కూడా చూడవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఓవరాల్ సెంట్రల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీలు చూద్దామండి. ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి 5,305 ఉన్నాయండి. ఆఫీసర్ స్కేల్ 1లో 4,119, ఆఫీసర్ స్కేల్ 2లో అగ్రికల్చర్ ఆఫీసర్కి 25, మార్కెటింగ్ ఆఫీసర్కి 43, ట్రెజరీ మేనేజర్కి 9, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2కి లాకి 27, సిఏకి 32, ఐటీకి 59, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి 906, ఆఫీసర్ స్కేల్ 3కి 151 ఉన్నాయి. ఇవి మనకి సెంట్రల్ వైజ్గా. ఇప్పుడు నేను మీకు వీటిని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. చైతన్య గోదావరి బ్యాంకు గుంటూరులో చూసుకున్నట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్కి 156, ఆఫీసర్ స్కేల్ 1 ఒకటికి 60, ఆఫీసర్ స్కేల్ 2 31 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గుంటూరులో. అయితే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరులో చూసినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్కి 134, ఆఫీసర్ స్కేల్ 1కి 21, ఆఫీసర్ స్కేల్ 3కి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంకుల్లో ఉన్న పోస్టుల యొక్క ఖాళీల వివరాలు. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్కి 225, ఆఫీసర్ స్కేల్ 1కి 50, ఆఫీసర్ స్కేల్ 2కి 10. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్లో ఉందండి ఈ బ్యాంక్ అనేది. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్లో కనుక చూసినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్కి 120, ఆఫీసర్ స్కేల్ 1కి 36, ఆఫీసర్ స్కేల్ 2కి 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 20 రోజులు మాత్రమే అవకాశం ఉంది. డిగ్రీ, ఎంబీఏ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ముందు నోటిఫికేషన్లో విద్యా అర్హత వివరాలు తెలుసుకుని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేసుకుంటారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్లో చూడవచ్చు అని చెప్పేసి మనకు తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ యొక్క ఫీజు కనుక చూసినట్లయితే ఫర్ అదర్స్ అండి, అంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వారు ₹850 ఆన్లైన్లో పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారో ₹175 ఆన్లైన్లో పేమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. కేవలం ₹175 మాత్రమే. ఈ అప్లికేషన్ 8వ తారీఖు 6/2021 అయితే స్టార్ట్ అయింది. దీని యొక్క లాస్ట్ డేటు పేమెంట్కి, రిజిస్ట్రేషన్కి కలిపి 28/6/2021. ప్రింట్ తీసుకోవడానికి కూడా లాస్ట్ డేటు అదే అండి. ఏజ్ వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఏదైతే ఆఫీసర్ స్కేల్ 3 అండ్ 2 ఉందో వీటికి 21 ఇయర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మినిమం ఏజ్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 3కి 40 ఇయర్స్, ఆఫీసర్ స్కేల్ 2కి 32 ఇయర్స్, ఆఫీసర్ స్కేల్ 1కి 30 ఇయర్స్, ఆఫీసర్ అసిస్టెంట్కి 28 ఇయర్స్. సో ఈ ఏజ్ మధ్యలో ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది మనకు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నేను లింక్ కింద ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఆఫీసర్ అసిస్టెంట్కి మల్టీపర్పస్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏం మెన్షన్ చేయాలి కాబట్టి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి కూడా బ్యాచిలర్ డిగ్రీయే. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీస్ మేనేజర్కి కూడా బ్యాచిలర్ డిగ్రీ. ఆఫీసర్ స్కేల్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి కూడా డిగ్రీ సరిపోతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అండి,
చార్టర్డ్ అకౌంట్కి సీఏ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 2కి లా ఆఫీసర్, దీనికి డిగ్రీలో లా చేసిన వారు అప్లై చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్, దీనికి ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 3 దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసిన అవకాశం అయితే ఉంది. మీరు నోటిఫికేషన్ని వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. సో ఈజీగా ఉంటుంది అప్లికేషన్ మెథడ్ అనేది. ఒకవేళ మీరు ఎలా అప్లై చేయాలనే దానిపైన కూడా వీడియో కోరుతున్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. అదేవిధంగా మీలో ఎవరికైనా అప్లై చేయాలి, మీ దగ్గర కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, సో బయట నెట్ సెంటర్కి మీ సేవకి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి మీ మెయిల్ ఐడి ఆర్ నెంబర్ ఇస్తే నేనే కాల్ చేసి మీకు ఆన్లైన్లో మీరు వాట్సాప్ ద్వారా నాకు డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే అప్లై చేసి పెడతానండి. సో దానికి ఛార్జెస్ అయితే వర్తిస్తాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.